ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్దుం భవన్లో సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్దుం భవనంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు సంవత్సర కాలం పాటు జరుగు కార్యక్రమాలకు నాంది పలుకుతుంది అని తెలియజేశారు. అంతిమంగా కమ్యూనిజానికి అంతం లేదని, పుట్టగొడుల్లా పుట్టుకొచ్చే పార్టీలు, అధికారం లేకపోతే కనుమరుగయ్యే పార్టీలు, రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న రోజుల్లో 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి ఓ దిక్సూచి అని అన్నారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో జరిగే ప్రతి సిపిఐ నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. సిపిఐ ఆవిర్భావం నుంచి ఎన్నో కుట్రలు, నిర్బంధాలు, కేసులు ఎదుర్కొని నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ స్వతంత్రంగా అధికారం చేసే పరిస్థితి లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో చీలిపోయిన కమ్యూనిస్టులంతా ఏకమైతే భారతదేశానికి ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీ నిలిచిపోతుందని, అందుకోసం అన్ని పార్టీలు ఐక్యం కావాలని సూచించారు. 30న ఎన్జీ కాలేజ్ మైదానంలో జరగబోయే బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 20,000 మంది ఎర్ర చొక్కాలు ధరించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్, కార్యదర్శి పల్లె నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్ అంజాచారి, బంటు వెంకటేశ్వర్లు, బల్గురి నరసింహ, గురుజా రామచంద్రం, టి వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగం, పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజీ, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. రేపు డిసెంబర్ 30న భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా, శత జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ నల్గొండ ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో మరి కమ్యూనిస్ట్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి రేపు జరిగే బహిరంగ సభ చేయడానికి ఏర్పాటు జరుగుతాం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. నల్గొండ జిల్లా అంటేనే సాయుధ పోరాటం పెద్ద ఉద్యమ కేంద్రం ఇది. ఈ కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మరి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారు, సీనియర్ పార్టీ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి గారు, ఉజ్జిని రత్నాకర్రావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఉజ్జిని యాదగిరిరావు గారు, మరి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మరి ప్రజానాట్య మండలి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ గారు, మరి ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది కార్యక్రమాన్ని చెప్తాం. మీ అందరికీ కూడా ఇప్పటికే సరే పత్రికా మిత్రులు కూడా ఈ బహిరంగ సభకు మరి మన జరిగినటువంటి సందర్భంగా మరి చాలా కవరేజ్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు సాంబశివరావు గారిని ప్రెస్ మీట్లో మాట్లాడవలసిన కోరుతాము.
నమస్కారం. రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్రెడీ 99 సంవత్సరాలు దాటి 100వ సంవత్సరంలోకి 26వ తారీఖున అంటే మొన్న 26న ప్రవేశించడం జరిగింది. దానికి గౌరవంగా సింబాలిక్గా తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ మా సిపిఐ పార్టీకి సంబంధించి శత ఉత్సవాల ఆరంభ సభను నల్గొండలో జరపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా రేపే ఇక్కడ పెద్ద ఎత్తున మీ సహకారంతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నల్గొండని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇది పోరాటాల గడ్డ, ఇది త్యాగాలు చేసినటువంటి అనేక మంది యోధులు ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మంది ఉన్నారు. పోరాటం ఇవాళ బీసీ హక్కులు, దీనికి ప్రేరణ ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీయే. సమానత్వం కోసం దళిత హక్కులు ప్రేరణ ఎవరు? ఆనాడు ఎస్సీలు మాల మాదిగల వాడల్లో సహభక్తి భోజనాల ద్వారా కమ్యూనిస్టులు మొదటి దీనికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, మన తెలంగాణ ఉద్యమం పుట్టింది అక్కడ కదా. ఎట్టి చాకరీ అంటరానితనానికి వ్యతిరేకంగా అది ఒక భాగం కదా. రాజ్యాంగానికి ముందే ఇటువంటి అస్తిత్వ పోరాటాలకి చైతన్యం కల్పించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ గద్దర్ తీసుకున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతమే. గోరేటి వెంకన్న ఇప్పుడు ఏరే పార్టీ ఉన్న కమ్యూనిస్టుగానే ఆయన జీవనం. మా జయరాజు ఉన్నాడు కమ్యూనిస్టే. మీరు ఎవరైనా తీసుకోండి, అభ్యుదయ రైతులు, శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, వీళ్ళందరూ ఎవరు? కమ్యూనిస్టే. ఇక్కడ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆ సిద్ధాంతం సమాజంతో పెనవేసుకుపోయిన సిద్ధాంతం, ప్రజలతో మనుషుల కష్టాలతో నష్టాలతో పెనవేసుకున్న సిద్ధాంతం. కాబట్టి ఇటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలో ఉన్న సందర్భంలో నేను కానీ, మా పల్లా గారు కానీ, లేకపోతే మా సత్యం కానీ, లేకపోతే ఇక్కడున్న ఆదిరెడ్డి గారు కానీ, మా యాదగిరిరావు గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, మా రత్నాకరు, పల్లె నరసింహ, ఇంకా మా నాయకులు అనేక మంది ఉన్నారు వెనక. మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఇంకా బయట ఉన్నారు, ఇవాళ ఉన్నాళ్ళని మీకు చెప్తున్నా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 100వ సంవత్సరంలో మేము అందరం ఈ పార్టీలో ఉన్నందుకు, అందులో నేను సెక్రటరీగా ఉన్నందుకు ఇంకొద్దిగా ఆనందంగా కూడా ఉంది నేను ఈ టైంలో. ఎందువల్లంటే అంత గొప్ప పార్టీ ఇది. ఆ గొప్ప పార్టీకి మన తెలంగాణలో ప్రేరణ, మన ఏపీలో ప్రేరణ నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో రేపు జరిగేటువంటి ఈ బహిరంగ సభను, అది అంటే సంవత్సరం కాలం పాటు జరిగే కార్యక్రమాలకు అది వేదికగా మేము తీసుకుంటున్నాం. దానికి మీరు ప్రోత్సహించి మా బహిరంగ సభను రేపు ఉత్సాహభరితంగా నడుపుతాం. ఒక జనాలకి ఒక